कांग्रेस नेशनल कॉन्फ्रेंस को लेकर जम्मू कश्मीर में भले ही उत्साह न हो, लेकिन पड़ोसी देश इन्हें लेकर बहुत उत्साह में है। पाकिस्तान में कांग्रेस नेशनल कॉन्फ्रेंस के अलायंस की बल्ले बल्ले हो रही है पाकिस्तान में। కశ్మీర్ ఎన్నికల ప్రచారంలో పదే పదే మోదీ ప్రతిపక్షాలని టార్గెట్ చేస్తూ ఉన్నారు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని. పాకిస్తాన్ అండ్ కాంగ్రెస్ ఈ రెండు కూడా ఒకే తాను ముక్కలు అని అమిత్ షా అంటుంటే ఆ పార్టీది పాకిస్తాన్ ఎజెండా అంటూ ఉన్నారు మోదీ. సో దాయాది దేశం ఎజెండాను ఫాలో అవ్వాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వస్తుందంటారు? ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు పదే పదే? అంటే మీరు కంక్లూజన్కి వచ్చి నన్ను అడిగితే నేనేం చెప్పాను? కాంగ్రెస్ పార్టీది పాకిస్తాన్ ఎజెండా అనే కంక్లూజన్కి వచ్చి నన్ను అడుగుతున్నారు. నేనేం చెప్పాలి చెప్పండి? మోదీ అంటూ ఉన్నారు కదా సార్, మోడీ అంటున్నారు కదా, అలా అడగండి. మీరు కాంగ్రెస్ పార్టీకి పాకిస్తాన్ ఎజెండా ఎందుకు ఉంది అని అడిగారు. ఎందుకు ఉంది అన్నాక నేను ఇక ఆన్సర్ ఏముంటుంది మీకు? నేను ఎంత చెప్పినా మీరు ఒప్పుకోరు కదా. పాకిస్తాన్ ఎజెండా పాకిస్తాన్ ఎజెండా ఏంటి నాకు చెప్పండి. పాకిస్తాన్ ఎజెండా ఏంటి చెప్పండి, కాంగ్రెస్ ఎజెండా ఏంటి చెప్పండి. ఏ పాయింట్స్ మీద రెండు కలిసినా చెప్పండి నాకు ఒక్కసారి. మీరే అన్నారు కదా పాకిస్తాన్ ఎజెండా కాంగ్రెస్ ఎజెండా ఎందుకైంది అని అడిగారు కదా. దయచేసి నాకు పాకిస్తాన్ ఎజెండా ఏంటో చెప్పండి, కాంగ్రెస్ ఎజెండా చెప్పండి. రెండు కలిసినా లేదో మనకే అర్థమైపోతుంది కదా. ఎజెండా ఏంటి చెప్పండి మీరు. అలానే ఉండాలి కదండి పాకిస్తాన్ ఎజెండా అని. 1 2 3 ఇంకో 4 5 ఇది పాకిస్తాన్ ఎజెండా. కాంగ్రెస్ ఎజెండా 1 2 3 4 5 ఈ రెండు కలిసినా చెప్పాలి కదండి. సరే పాకిస్తాన్ ఎజెండా కాంగ్రెస్ ఎజెండా ఎందుకైంది అని మీరు నన్ను అడిగితే నేనేం ఆన్సర్ చెప్పగలను చెప్పండి. రాజకీయ ప్రత్యర్థులు ఒకరినొకరు విమర్శించుకుంటారు, కానీ మీడియా వారిగా మనకు సంయమనం ఉండాలి, సమతుల్యత పాటించాలి. ఏంటి అంటే ఎందుకంటున్నారు? ఇప్పుడు నరేంద్ర మోడీ అయినా చెప్పాలి కదా ఏంటి పాకిస్తాన్ ఎజెండా ఏంటి, కాంగ్రెస్ ఎజెండా ఏంటి. పాకిస్తాన్ ఎజెండా ఏంటి? భారతదేశంలో తీవ్రవాదాన్ని ప్రోత్సహించడం. కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా తీవ్రవాదాలు జరిపిందా నాకు చెప్పండి, ఎగ్జాంపుల్ చెప్పండి. ఇంకా పలానా చోట కాంగ్రెస్ కార్యకర్తలు బాంబులు పేల్చారు, పలానా చోట పెద్ద ఎత్తున కాల్పులు జరిపారు టెర్రరిస్టులు అని చెప్పండి, నేను ఒప్పుకుంటాను. ఇక పాకిస్తాన్ ఎజెండా ఏంటి? భారతదేశాన్నిలో హింసను ప్రేరేపించి భారతదేశాన్ని చిన్నాభిన్నం చేసి భారతదేశంలో రక్తపాతాన్ని సృష్టించడం పాకిస్తాన్ ఎజెండా. కాంగ్రెస్ పార్టీ ఎజెండాలో అది ఉందా? ఎక్కడైనా రక్తపాతం సృష్టిస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా భారతదేశాన్ని ముక్కచెక్కలు చేయాలని ఆలోచిస్తుందా? ఇక పాకిస్తాన్ ఎజెండా భారతదేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టడం, భారతదేశంలో ఉన్న ఐక్యతను దెబ్బతీయడం, సమగ్రతను దెబ్బతీయడం. సో కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఎన్ని చోట్ల భారతదేశ సమైక్యతను సమగ్రతను దెబ్బతీసే విధంగా అల్లర్లను సృష్టించింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఒక స్టేట్మెంటు మనమైనా ప్రైమ్ మినిస్టర్ అయినా అనే ముందు దానికి ఒక నిర్దిష్టమైనటువంటి ఎవిడెన్స్ ఉండాలి. అందులో ప్రైమ్ మినిస్టర్ స్థాయి వ్యక్తి అన్నప్పుడు మరింత ఎవిడెన్స్ ఉండాలి. ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే అది విదేశాలకే ఆయుధం అవుతుంది. పాకిస్తాన్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు, ఓహో మా ఎజెండాను కూడా భారతదేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఫాలో అవుతుంది, ఇదేం దేశం అయ్యా అని మన దేశాన్ని చూసి వాళ్ళు అవహేళన చేస్తారు. దేశ ప్రతిష్టను మన ప్రపంచంలో మంట గడపకూడదు. మన రాజకీయ విభేదాలు ఉంటే ఉండుకోవచ్చు, రాజకీయంగా మీరు ఏమైనా విమర్శించు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కుంభకోణాలు జరిగాయి, కాంగ్రెస్ పార్టీ అవినీతి చేసింది, ఇలాంటి ఏమైనా విమర్శలు చేసుకోవచ్చు, అది దేశీయ రాజకీయాలు. కానీ ఒక విదేశీయంతో, అందులో మన శత్రు దేశంతో ఈ దేశంలో ఉన్న ఒక రాజకీయ పార్టీ లింక్ చేసి చెప్పితే అది ఈ దేశానికి వన్నెదేస్తుందా? ఈ దేశ గౌరవాన్ని ఇనువడింపజేస్తుందా? ఈ దేశ ప్రతిష్టను పెంచుతుందా? నాకు అర్థం కాని అంశం. పాకిస్తాన్కు ఆయుధం అవుతుంది. మన దేశ ప్రధాని పాకిస్తాన్కు ఉపయోగపడేలా మాట్లాడితే ఎట్లా? పాకిస్తాన్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు కదా, ఓహో నాకు అనుకూలంగా ఈ భారతదేశంలో సగం మంది ఉన్నారు అని. కాంగ్రెస్ పార్టీ అంటే 100 మంది ఎంపీలు ఉన్నట్టే కదా. నాకు అనుకూలంగా భారత పార్లమెంట్లో 100 మంది ఎంపీల ఎజెండా ఉంది. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు నాకు అనుకూలంగా ఉన్నాయి, తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్. ఓహో మాకు చాలా బలం ఉంది భారతదేశంలోని పాకిస్తాన్ అనుకోవాలా? సో అందువల్ల దేశీయ రాజకీయాల కొరకు ఈ విదేశాలను పట్టుకురావడం అనేది దేశద్రోహం అవుతుంది, దేశభక్తియుతమైన పని కాదు. అందువల్ల మన దేశాన్ని ద్రోహం చేయకూడదు. మనం రాజకీయంగా ఏమైనా విమర్శించుకోండి మనం. సో అందువల్ల ఈ రకమైన విమర్శలు, అందుకే నేను అన్నాను, మీరు కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ ఎజెండాను ఎందుకు అంటోంది అంటే నేను అలా రియాక్ట్ కావటానికి కారణం అది.
ఎందుకంటే ఇది దేశ ప్రతిష్టకు సంబంధించింది, దేశ గౌరవానికి సంబంధించింది. భారతదేశంలో ఉన్న ఏ నాయకుడిని కూడా మనం ఆ రకంగా అనకూడదు, ఏ పార్టీని అనకూడదు. భారతీయ జనతా పార్టీని అనొద్దు, నరేంద్ర మోడీని అనొద్దు, కాంగ్రెస్ పార్టీని అనొద్దు, కమ్యూనిస్ట్ పార్టీని అనొద్దు. ఈ దేశంలో దేశభక్తి విషయంలో రాజీ లేదు. ఏ రాజకీయాల్లో అవినీతి పరులు ఉండొచ్చు, రాజకీయాల్లో అవకాశవాదులు ఉండొచ్చు, రాజకీయాల్లో విలువలు దిగజారొచ్చు, కానీ రాజకీయాల్లో దేశద్రోహులు ఉంటారు అని మనం ఎప్పుడు అనుకోకూడదు. రాజకీయాల్లో దేశభక్తులే ఉంటారు. అని దేశం మీద భక్తి లేకపోతే రాజకీయాల్లో ఎందుకుంటారండి? అందరినీ మనం భారతదేశ రాజకీయ నాయకులందరినీ, ప్రతిపక్షాలని, రాజకీయ ప్రత్యర్థుల్ని దేశద్రోహులుగా మనం చిత్రీకరించేటువంటి పని చేస్తే అది సమంజసం కాదు, ఎప్పుడు కూడా పద్ధతి కాదు. అందువల్ల మనము దేశంలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీల్ని దేశద్రోహులుగా చిత్రీకరించడం అనేది అది మంచిది కాదు, అది సమంజసం కాదు, భారతదేశానికి గౌరవాన్ని ఇవ్వదు. మీరు ఇప్పుడు ఎక్కడైనా అమెరికాలో మీకు ఏదైనా టెర్రరిస్ట్ దాడి జరిగింది, డెమోక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ ఏకమై మాట్లాడింది కదా, మనలాగా కొట్టుకసావలేదు. దేశాన్ని కాపాడే విషయంలో రాజకీయాలు ఉండాల్సిన అవసరం లేదు. ఇక ఇలాంటి విమర్శలు ఒక్క కాంగ్రెస్ పార్టీ పైన చేయలే. బీహార్ ఎన్నికల సమయంలో నాకు ఇప్పటికి గుర్తు, మీకు గూగుల్లో కూడా దొరుకుతుంది. బీహార్ ఎన్నికల సమయంలో అమిత్ షా అన్నటువంటి స్టేట్మెంట్, పాకిస్తాన్ నితీష్ కుమార్ గెలిస్తే పాకిస్తాన్లో టపాకాయలు పీల్చుకుంటారు. ఇది నితీష్ కుమార్ గురించి అమిత్ షా చెప్పింది. అంటే నితీష్ కుమార్ ఎవరు? పాకిస్తాన్ ఎజెండా మోస్తున్న వ్యక్తి. నితీష్ కుమార్ గెలిస్తే పాకిస్తాన్లో టపాకాయలు కాల్చుకుంటారు. ఇది బీహార్ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా అన్న మాటలు. మరి ఆ నితీష్ కుమార్ ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎన్డీఏ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి. ఇవాళ మోడీ ప్రభుత్వం నిలబడటానికి ఒక కీలకమైన పాత్రధారి. మరి అలాంటి పాకిస్తాన్ ఏజెంట్ను, పాకిస్తాన్ ఎజెండా కలిగిన వాడిని, పాకిస్తాన్ టపాకాయలు కాల్చుకునే వ్యక్తిని మీ ఇండియాలో ఎందుకు పెట్టుకున్నారు? ఇండియాలో పెట్టుకోకూడదు కదా మరి అలాంటి వ్యక్తిని. అలాంటి పాకిస్తాన్ ఎజెండా ఉన్న వాళ్ళు మీ కూటమిలో కూడా ఉన్నారా అనే క్వశ్చన్ వస్తుంది కదా. బట్ నితీష్ కుమార్ అప్పుడు పాకిస్తాన్ ఎజెండా మోసి ఇప్పుడు మోస్తలేడా? చెప్పాలి కదా. అందువల్ల ఎప్పుడు కూడా రాజకీయ ప్రత్యర్థుల్ని దేశీయ రాజకీయ అంశాలతో మీరు ఏమైనా విమర్శించండి, కానీ విదేశాలతో లింక్ చేసి, శత్రు దేశాలతో లింక్ చేసి మనం మాట్లాడడం అనేది అది దేశానికి గౌరవాన్ని ఇవ్వదు, దేశ సమగ్రత సమైక్యతలకు కూడా అది ప్రమాదం. ఒక దశ వస్తే అది భారతదేశంలో అనవసర సమస్యలకు కూడా దారితీస్తుంది. అందువల్ల ఎవరి దేశభక్తిని శంకించకండి. ఏ పార్టీ అయినా, నరేంద్ర మోడీ, బీజేపీ దేశభక్తిని ప్రత్యర్థులు శంకించకూడదు, ప్రత్యర్థుల దేశభక్తిని కూడా బీజేపీ శంకించకూడదు. రాజకీయ పార్టీలు హుందాతనాన్ని, ఒక డెమోక్రటిక్ స్పిరిట్ను ప్రదర్శించాలి. కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నది అర్బన్ నక్సల్స్ అండ్ తుకుడే గ్యాంగ్ అంటూ కూడా మోడీ కామెంట్ చేశారు. कांग्रेस के लोगों की भाषा, उनकी बोली विदेशी धरती पर जाकर उनके देश विरोधी एजेंडे, समाज को तोड़ना, देश को तोड़ने की बात करना, भारतीय संस्कृति और आस्था का अपमान करना, ये वो कांग्रेस है जिसे टुकड़े टुकड़े गैंग और अर्बन नक्सल के लोग चला रहे हैं. देश की सबसे बेईमान और सबसे भ्रष्ट कोई पार्टी है. సార్, అర్బన్ నక్సల్స్ అంటే అర్థమైంది కానీ సార్, తుకుడే గ్యాంగ్ అని ఎందుకు అన్నట్టు? తుకుడే అంటే దేశాన్ని ముక్కచెక్కలు చేసేటువంటి గ్యాంగ్ అని నేను అనే క్వశ్చన్. అది నక్సలైట్లు ఈ దేశంలో అంటే మావోయిస్ట్ పార్టీని ఉద్దేశించి అంటున్నాడు. నా పార్లమెంటరీ మెయిన్ స్ట్రీమ్లో నక్సలైట్లు ఉన్నారు, వాళ్ళు పార్లమెంట్లో ఉన్నారు కదా, సిపిఐఎంఎల్ పార్లమెంట్లోనే ఉంది. అంటే ఇప్పుడు మావోయిస్ట్ పార్టీని నిషేధించారు, మరి కాంగ్రెస్ పార్టీని నిషేధించండి. అర్బన్ నక్సల్ మైండ్ సెట్ ఉన్న పార్టీని ఎందుకు అనుమతిస్తున్నారు నాకు చెప్పండి? నిషేధించండి. నరేంద్ర మోడీ ప్రభుత్వం కనుక నిజాయితీగా ఇప్పుడు మోడీజీ చెప్పింది నిజమైన మోడీయే నమ్మితే కాంగ్రెస్ పార్టీని తక్షణం రద్దు చేయాలి. ఎందుకు రికగ్నిషన్ ఎలా ఉంటుందో చెప్పండి నాకు. భారతీయ జనతా పార్టీ సుప్రీంకోర్టులో కేసు వేయాలి, ఎలక్షన్ కమిషన్ పిటిషన్ వేయాలి ఈ పార్టీ రద్దు చేయమని. ఎందుకంటే అర్బన్ నక్సలైట్ల మీద అంతం చేస్తామనే కదా ఇప్పుడు మా ఛత్తీస్గఢ్లో అంతటా ఆపరేషన్ మొదలుపెట్టింది. 2026 నాటికి ఇది భారతదేశంలో అసలు నక్సలిజం అంటూ ఉండదు అని చెప్పి నిన్నగాక మన ఛత్తీస్గఢ్లో వివిధ రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు, డీజీపీల సమావేశంలో హోంమంత్రి అమిత్ షా చెప్పారు కదా. అంటే 2026 తర్వాత కాంగ్రెస్ ఉండదా? అసలు మనము విమర్శలకు ప్రాతిపదిక ఉండాలి. ఏదైనా అసలు విషయాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇది ఒక ఎత్తుగడ.
ఎందుకంటే ఇవాళ ఆయిల్ ప్రపంచ చమురు ధరలు $60-70 లోపల పడిపోయింది. పెట్రోల్ ధర ₹10 తగ్గాలి, తగ్గించడం లేదు. ఈ విషయం చర్చించుకోవాలి తప్ప వీళ్ళు అర్బన్ నక్సలైటు, వాడు రూరల్ నక్సలైటు, వీళ్ళు సెమీ అర్బన్ నక్సలైటు అంటే ఏం లాభం దానివల్ల? కేవలం ప్రజల ఎమోషన్తో ఆడుకోవడం. ఇప్పటికైనా అర్థం కాలేదు, పని చేయలేదు. 2024లో 2000 రాజస్థాన్ నుంచి ఉత్తరప్రదేశ్ ఇక్కడ రోజు పదే చెప్పింది ఇదే. అయినా అయోధ్యలో ఓడిపోయారు, బద్రీనాథ్లో ఓడిపోయారు, ఇటీవల ఉప ఎన్నికల్లో ఓడిపోయారు. ఎందుకంటే ఇది ఇంకా ఓట్లు తెచ్చేటువంటి దశ దాడిపోయింది అనేది కూడా అర్థం చేసుకోవడం లేదు. బహుశా ఇది తప్ప మాకు ఇంకో ఎజెండా లేదని అనుకుంటున్నారేమో తెలియదు. అంటే ప్రజల ఎమోషన్స్ను రెచ్చగొట్టడం, ప్రజల్లో ఉండే జాతీయతా భావాలను రగల్చడం, ప్రజల్లో ఉన్న మత భావాలను రెచ్చగొట్టడం. ఇదే ఎన్నికల సభలో మొన్న అంటాడు, కాంగ్రెస్ పార్టీ గణేష విగ్రహాన్ని జైల్లో పెట్టింది అని. ప్రధానమంత్రి కూడా ఫేక్ న్యూస్ నమ్మితే ఇది ఏంటి జరిగింది? ఏంటి? ఒక మీటింగ్ జరిగితే ఆ మీటింగ్ హైకోర్టు పర్మిట్ చేయలేదు కనుక పోలీసులు ఆ మీటింగ్ నిర్వాహకులు అరెస్ట్ చేశారు. ఆ నిర్వాహకులు వినాయక విగ్రహాన్ని కూడా తీసుకొచ్చారు. అప్పుడు ఆ నిర్వాహకుల్ని అరెస్ట్ చేసి వాళ్ళని ఒక వేరే జీబులో ఎక్కించి ఒక పోలీస్ అధికారి గౌరవప్రదంగా వినాయక విగ్రహాన్ని తీసుకెళ్ళి తమ వాహనంలో తీసుకెళ్ళి సకల పద్ధతులతో నిమజ్జనం చేశారు. అయితే పోలీసు పట్టుకున్నాడు కనుక అరెస్టేనా? పోలీస్ చేతిలో వాళ్ళ కూతురు కూడా ఎత్తుకుంటాడు, ఆ కూతురుని అరెస్ట్ చేసినట్ట. ఇప్పుడు పోలీస్ చేతిలో చిన్నపిల్లలు కూడా వాళ్ళ సడన్గా పోలీస్ డ్రెస్ వేసుకొని ఉంటాడు. ఎవరైనా చిన్న పక్కింటి అబ్బాయి వచ్చాడనుకోండి ఎత్తుకుంటాడు. అంటే ఒక పక్కింటి అబ్బాయిని అరెస్ట్ చేసిన పోలీసు అనగలమా? దానికో రీజన్ ఉండాలి కదా. పోలీస్ అధికారి అయినంత మాత్రాన ఆయనేమి మానవుడే కదా. ఆయన కూడా గణేష్ భక్తుడే కదా. పోలీస్ అధికారి గణేష్ విగ్రహాన్ని పట్టుకుంటే అరెస్ట్ కావడం కాదు కదా. అండ్ అరెస్ట్ వారెంట్ ఉందా? జైల్లో కటకటాలు వెనకాల పెట్టినరు వినాయక విగ్రహాన్ని అని ప్రధానమంత్రి స్థాయిలో మాట్లాడతారు. అందువల్ల ఈ కల్చర్ ఎప్పుడు కూడా మంచిది కాదు. రాజకీయాల్లో మీరు సమస్యలపైన చర్చించండి, దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి చర్చించండి. వికసిత భారత్లో రాజకీయాలు కూడా వికసితమై ఉండాలి, రాజకీయాలు సంకుచితమై ఉండకూడదు. వికసిత భారత్లో రాజకీయాలు కూడా ఉదాత్తమై ఉండాలి, రాజకీయాలు కూడా ఉన్నత స్థాయిలో ఉంటేనే అది వికసిత భారత్ అవుతుంది. రాజకీయాలు దిగజారి ఆర్థిక అభివృద్ధి జరగదు. పొలిటికల్ వాల్యూస్ కంప్లీట్గా డీజనరేట్ అయ్యి ఎకనామిక్ డెవలప్మెంట్ జరుగుతుందా? సాధ్యం అది. ఎకనామిక్ డెవలప్మెంట్ పొలిటికల్ వాల్యూస్ కూడా సింక్రనైజ్ అయినప్పుడే ఆ సమాజం పొలిటికల్ వాల్యూసే కాదు సోషల్ వాల్యూస్ కూడా ఉండాలి. అందువల్ల రాజకీయాల్లో ప్రభుత్వాలు అధికారంలో ఉన్నవారు 10 ఏళ్ళుగా అధికారంలో ఉన్న పార్టీ నేను ఏం చేశానని చెప్పుకోవాలి తప్ప ఇంకా వాడు అర్బన్ నక్సలైడు, వీడు తుక్కడే గ్యాంగ్, వాడు ఆటంకవాది, వీడు టెర్రరిస్ట్ నెంబర్ 1లు, ఈ పాకిస్తాన్ ఎజెండా అరే ఇవి తప్ప దేశంలో ఉద్యోగాలు, ధరలు, దేశ ప్రజల జీవన స్థితిగతులు, దేశం ఆర్థికంగా అభివృద్ధి అవ్వడం ఎలా? ఈ ఎజెండా ఉండదాన్ని ఎన్నికలు వచ్చిందంటే ఇదేనా ఇక మళ్ళీ వాన్ దేశద్రోహుడు, వీని దేశద్రోహుడు, ప్రతి ఒక్కరు దేశద్రోహులు, నేను ఒక్కనే దేశభక్తుని. ఈ ఎజెండా ఎక్కడికి తీసుకెళ్తుంది భారత ప్రజాస్వామ్యాన్ని? నా ఆవేదన. విమర్శలకు కూడా ఒక పద్ధతి, ఉందాతనం, ఒక విధానం అంటూ ఉండాలి. ఎందుకంటే మీకు అటల్ బిహారీ వాజ్పేయి టైంలో తన రాజకీయ ప్రత్యర్థులను ఎప్పుడన్నా ఇలా అన్నాడా? మీరు తీసేయండి. ఎల్కే అద్వానీ హయాంలో తన రాజకీయ ప్రత్యర్థులను ఇలా అన్నారా? మీరు తీయండి, పోతాయి. ఇంపాసిబుల్ అనలేదు. అప్పుడు ఉందాతనంగా రాజకీయాలు ఉండేవి. ఇప్పుడు రాజకీయాల్ని పూర్తిగా కేవలం ఎమోషన్స్ అంటే ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టాలి. దీని ప్రమాదం ఏంటి అంటే దేశంలో ఒక్కసారి విద్వేషాలు రగిలితే ఆ సమాజాన్ని ఎవడూ కాపలేడు. మనం చూస్తున్నాం కదా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల అనుభవాలు. అందువల్ల తుక్కడే గ్యాంగ్, అర్బన్ నక్సలైట్ ఏది ఆధారితం? దీనికి ఏదైనా ఒక ప్రాతిపదిక ఉండాలి కదా. ప్రాతిపదిక ఇంకో పలానా కారణాన వీళ్ళను అర్బన్ నక్సలైట్ అంటున్నాం. అంటే ఏంటి అర్బన్ నక్సలైట్ అంటే? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అర్బన్ నక్సలైట్? అంటే ఒక సమానత్వం కావాలి అనేది నక్సలిజం అయితే నక్సలిజం తప్పేంది అంటాడు పేదవాడు. అవునయ్యా సమానత్వం కోరుతున్నాడు, తప్ప ఇది అంటాడు. సమానత్వం కోరేదే నక్సలిజం అయితే కాంగ్రెస్ పార్టీ ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అంటే సంపద పైన పన్ను వేయాలి అంటే 1000 కోట్ల ఆస్తులున్న వారిపైన, వారసత్వంగా తమ పిల్లలకు 1000 కోట్ల ఆస్తులు ఇస్తున్న వారిపైన ఒక 10 కోట్లో 50 కోట్లో 100 కోట్లో పన్నేసి తీసుకోండి అని చెప్పారు. నేను ఇన్హెరిటెంట్ ఇది అర్బన్ నక్సల్ మైండ్ సెట్ అంటున్నారు. నేను మీరు చెప్పండి ఇది తప్పు. ఈ దేశంలో మీరు ఒక రెఫరెండం పెట్టండి, 90% మంది ప్రజలు రైట్ అంటారు. ఎందుకు?
10,000 కోట్ల రూపాయలు తండ్రి కొడుకు ఆస్తి ఇస్తున్నాడు. ఇచ్చేటప్పుడు ఒక 100 కోట్లు పన్నేస్తే తప్పేంటండి? ఇవాళ ఒక 2 లక్ష రూపాయల శాలరీ ఉన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఇవాళ 20% ట్యాక్స్ కడుతున్నాడు. 1,00,000 రూపాయల శాలరీ ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏమో 30,000 ట్యాక్స్ 20% లక్ష అంటే 20% ట్యాక్స్ కడుతున్నాడు. ఇంకా 1,50,000 అయితే 30% కడుతున్నాడు. మరి మీరు 10,000 కోట్లు ఉన్న వాళ్ళు 100 కోట్లు కట్టి తప్పేంటండి? ఇది అర్బన్ నక్సల్ మైండ్ సెట్ అనుకోండి, తప్పేం లేదు. నక్సలైట్ రైట్ అంటారు సమాజం కూడా, మీరు కావాలని అడగండి. సో ఇదే ఇప్పుడు ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ డిమాండ్ చేయడమే అర్బన్ నక్సల్ మైండ్ సెట్ అయితే నక్సలిజమే కరెక్ట్ అని ప్రజలు ఒప్పుకుంటారు. ఇలా తప్పే ఉన్నదయ్యా. అవును, మరి మేము 1,00,000 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ 1,00,000 రూపాయల ఆదాయం వస్తే 20,000 ట్యాక్స్ తీసుకోవడం నక్సల్ మైండ్ సెట్ అయినా? అప్పుడు చూడండి ఆ క్లాస్ బయాస్ చూడండి మీరు. 1,00,000 రూపాయల సాలరీ వచ్చే సాఫ్ట్వేర్ ఇంజనీర్కు కాస్తంత ట్యాక్స్ రిలీఫ్ ఇవ్వండి అని అడిగితే ఇవ్వడం లేదు. ఈ 10 ఏళ్ళుగా అడుగుతున్నారు కానీ ఇవ్వడం లేదు. కానీ 10,000 కోట్ల ఆస్తి కొడుకు ఇచ్చేటప్పుడు ఒక 100 కోట్లు ట్యాక్స్ వేయండి అర్బన్ నక్సల్ మైండ్ సెట్ అంటున్నారు. ఏది అర్బన్ నక్సల్ మైండ్ సెట్ నాకు చెప్పండి. 1,00,000 రూపాయల సాలరీ ఉన్న దగ్గర 20,000 తీసుకుంటే అర్బన్ నక్సల్ మైండ్ సెట్టా? లేకుంటే 10,000 కోట్లు ఉన్న దగ్గర 100 కోట్లు ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ వారసత్వం పన్నేస్తే అది అర్బన్ నక్సల్ మైండ్ సెట్? ఏది నక్సల్ మైండ్ చెప్పండి. ఒకవేళ అదే నక్సల్ మైండ్ సెట్ దేశంలో నక్సలిజాన్ని ప్రజలు కోరుకుంటారు. మీరు చూడండి, కరెక్టే కదా. మరి 10,000 కోట్ల ఆస్తి వారసత్వంగా ఇచ్చినప్పుడు 100 కోట్లు పన్నేస్తే తప్పేంటి అంటారు. అందువల్ల మనకు అర్బన్ నక్సల్ మైండ్ సెట్ అంటే ఏంటి? 1,000 ఎకరాల భూమి ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ఈ భూమి ప్రభుత్వం తీసుకొని పేదలకు పంచాలి అని అడగండి. అది అర్బన్ నక్సల్ మైండ్ సెట్ అయితే ప్రజలు ఆ మైండ్ సెట్ కోరుకుంటారు కూడా. భయంకరమైన అణచివేత, కుల అణచివేత, పేదల అణచివేత ఉంటే ఈ అణచివేత వ్యతిరేకంగా పోరాడడమే అర్బన్ నక్సల్ మైండ్ సెట్ అంటే ప్రజలు దాన్ని ఆహ్వానిస్తారు. అణచివేత వ్యతిరేకంగా పోరాడకూడదా? దోపిడీకి వ్యతిరేకంగా పోరాడకూడదా? పీడనకు వ్యతిరేకంగా పోరాడకూడదా? అదంతా అర్బన్ నక్సల్ మైండ్ సెట్ అంటే దేశంలో ప్రజలు దాన్ని కోరుకుంటారు తప్ప వ్యతిరేకించాలి అంచనా అయితే. సో అందువల్ల అర్బన్ నక్సల్ మైండ్ సెట్ అంటే ఏంటో మొదలు నిర్వచించి అది ఆ అర్బన్ నక్సల్ మైండ్ సెట్ మంచిదా కాదా చర్చించవచ్చు. సో వాట్ ఈజ్ అర్బన్ నక్సల్ మైండ్ సెట్? దానికి ఆన్సర్ ఉండాలి కదా. సమానత్వము, పేదరికం పోవాలి, సమానత్వం రావాలి, దోపిడీ ఉండకూడదు, అణచివేత పోవాలి, ఆక్రందన ఉండకూడదు, ఆకలి ఉండకూడదు, అన్యాయం ఉండకూడదు అనేదే అర్బన్ నక్సల్ మైండ్ సెట్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్టిఫికేట్ ఇస్తే ఐ థింక్ ప్రజలు అర్బన్ నక్సలైట్ల మంచోళ్ళు అంటారు కదా. చెప్పండి ఏది వాట్ ఈజ్ దట్ అర్బన్ నక్సల్ మైండ్ సెట్? ఇంకో పలానా నిర్వచనం, దాన్ని మేము వ్యతిరేకిస్తున్నామంటే అర్థం చేసుకోవచ్చు. ఇక దేశంలో సమానత్వం కావాలన్నంత మాత్రాన తుకడే కాదు, దేశంలో వారసత్వం పన్నేయాలి. 10,000 కోట్ల సంపద ఉన్నవాడి పైన ఒక 100 కోట్ల పన్నేస్తే కొంపలే ముడుతాయండి. ఇది అమెరికా లాంటి క్యాపిటలిస్ట్ కంట్రీలో కూడా బైడెన్ కూడా డిమాండ్ చేస్తున్నాడు. సూపర్ రిచ్ పైన ట్యాక్స్ వేయండి, మా మీద ట్యాక్స్ వేయండి. వారెన్ బఫెట్ లాంటి బడా సంపన్నులు అడుగుతున్నారు, అయ్యా మా మీద పన్నేయండి, మా దగ్గర అడ్డగోలుగా డబ్బులు ఉన్నాయి, మా దగ్గర డబ్బులు తీసుకొని పేదల ఆరోగ్యానికి ఖర్చు పెట్టండి అని అమెరికాలో అడుగుతున్నారు. మరి ఇది అర్బన్ నక్సల్ మైండ్ సెట్ అవుతుందా? సో ఇది సమానత్వం కోరుకునేది హిందూ ధర్మశాస్త్రాల్లో కూడా ఉంటుంది. మీరు తీసి చూడండి, సమానత్వం కోరుకుంటుంది హిందూ ధర్మశాస్త్రాలు కూడా. ధర్మశాస్త్ర సమానత్వం కోరుకోవడమే అర్బన్ నక్సల్ మైండ్ సెట్ అయితే బహుశా సమాజమే నిర్ణయించుకుంటుంది ఏ మైండ్ సెట్ కావాలి అనేది. సో మనకి ఏ మైండ్ సెట్ కావాలని నిర్ణయించుకుంటుంది. అయినా కాంగ్రెస్ పార్టీ అంత సమానత్వాన్ని కోరుకుంటుంది, అంత పేదల పక్షాన పోరాడుతుంది అని ప్రధానమంత్రి సర్టిఫికేట్ ఇస్తే ఆశ్చర్యమే. కాంగ్రెస్ పార్టీకి అంత ట్రాక్ రికార్డు ఉందా? మరి అంత గ్లోరిఫై చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీని ప్రైమ్ మినిస్టర్. సోషల్ మీడియాలో తమకు నచ్చిన అభిప్రాయాలు వ్యక్తపరుస్తూ ఉంటారు, సమాచారాన్ని ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. వీటిలో కొన్ని ఫేక్ ఉంటాయి సార్. సో సామాజిక మాధ్యమ వేదికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే నకిలీ తప్పుడు సమాచారాన్ని గుర్తించేందుకు ఇటీవల ఫ్యాక్ట్ చెక్ యూనిట్లకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సో ఫ్యాక్ట్ చెక్ యూనిట్లు రాజ్యాంగ విరుద్ధం అంటూ ఇప్పుడు బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది సార్. సో ఫ్యాక్ట్ చెక్ యూనిట్లు సమానత్వ భావ ప్రకటన హక్కులకు విఘాతము అనేది హైకోర్టు వాదన, బాంబే హైకోర్టు వాదన. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో 2 తప్పులు ఉన్నాయి. ఒకటి, కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం కాదు, కేంద్ర ప్రభుత్వమే ఫ్యాక్ట్ చెక్ యూనిట్స్ పెట్టింది. తర్వాత సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సమాచారాన్ని కాదు, అది కూడా రాంగ్. మీరు అడిగిన ప్రశ్నలో సోషల్ మీడియాలో వస్తున్న ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం మొత్తం సోషల్ మీడియాలో ఏ సమాచారాన్నైనా ఫ్యాక్ట్ చెక్ చేసే పని కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేస్తుంది? కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి, విధానాల గురించి
కేంద్ర ప్రభుత్వ పనితీరు గురించి, అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలపైన గనక ఫేక్ న్యూస్ వస్తే దాన్ని పరిశీలించి ఇది తప్పు అని ఫ్యాక్ట్ చెక్ యూనిట్ డిసైడ్ చేసి కమ్యూనికేట్ చేస్తే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాటిని తొలగించాలి. అది ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, యూట్యూబ్ కానీ, ఇన్స్టా కానీ, ఏదైనా. అంటే ఫండమెంటల్ పాయింట్ ఎందుకు, ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వ పాలనా అంశం నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చాక పెట్రోల్ ఉత్పత్తులపైన పన్నులు బాగా వేశారు అని ఎవరైనా ఒక వీడియో పెడతారు. ఇది తప్పు అని కేంద్ర ప్రభుత్వం భావిస్తే వెంటనే ఫ్యాక్ట్ చెక్ యూనిట్ వాళ్ళు ఇది తప్పు, ఈ వీడియో తీసేయండి అని యూట్యూబ్ కనుక అడిగితే యూట్యూబ్ వెంటనే తీసేయాలి. తీసేయకపోతే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇంటర్మీడియరీస్కి ఉండేటువంటి స్టేటస్ తీసేస్తారు. స్టేటస్ ఏంటి అంటే దానికి ఇప్పుడు ఉదాహరణకు మనం ఫేస్బుక్లో ఏదైనా పోస్ట్ పెడతాం, యూట్యూబ్లో ఏదైనా పోస్ట్ పెడతాం, దానికి ఫేస్బుక్ కూడా బాధ్యత వహించాలా, మనం బాధ్యత వహించాలా? ఫేస్బుక్లలో కోట్ల మంది మెసేజ్లు పెడుతుంటారు. ఆ ప్రతి మెసేజ్కు ఫేస్బుక్కే బాధ్యత వహించాలంటే ఫేస్బుక్ సాధ్యమే కాదు టెక్నాలజీ. అందువల్ల ప్లాట్ఫామ్ బాధ్యత కన్నా పోస్ట్ చేసిన వాడి బాధ్యత ఏది బాధ్యత అనేది క్వశ్చన్. సో ఒక్కసారి ఆ స్టేటస్ కనుక తీసేస్తే, అంటే ఏది ఫేస్బుక్లో ఏది యూట్యూబ్లో వచ్చినా యూట్యూబర్కి ఫేస్బుక్ ఏ బాధ్యత ఉండదని కాదు, కానీ నేరం ఫేస్బుక్ పైనే మోపుతాం అనేటువంటిది వస్తే చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకు. అందువల్ల ఆ ప్లాట్ఫామ్స్ భయపడే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఆ ప్లాట్ఫామ్స్ను ఒక రకంగా హెచ్చరించడం, మీరు మాకు అనుకూలమైన సమాచారాన్నే రానివ్వాలి, మా వ్యతిరేకమైన సమాచారాన్ని రానివ్వకూడదు అని చెప్పడం. అది కేంద్ర ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ యూనిట్స్ అంటే. అందువల్ల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సమాచారము అది అవునా కాదా అనేది ప్రభుత్వమే సమాచార శాఖలో ఉన్నటువంటి ఫ్యాక్ట్ చెక్ యూనిట్లు డిసైడ్ చేసి కమ్యూనికేట్ చేస్తాయి. ఇది రాజ్యాంగ విరుద్ధం. ఎందుకంటే డెమోక్రసీలో ప్రభుత్వం ఇచ్చే సమాచారమే ఆథెంటిక్ అని చెప్పలేము. ప్రభుత్వము తనకు అనుకూలమైన సమాచారమే ఇస్తుంది. ఏ ప్రభుత్వమైనా, ప్రభుత్వం అనేది ఏ ప్రభుత్వమనే కాదు, ఏ రాజకీయ పార్టీ అయినా ఎవరైనా తమకు అనుకూలమైన సమాచారాన్ని ఇస్తారు. డెమోక్రసీ యొక్క గొప్పతనం ఏంటంటే అన్ని రకాల సమాచారాన్ని ప్రజల ముందు ఉంచి ప్రజలు తమ నిర్ణయాన్ని తీసుకుంటారు. అందరికీ భావప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు మోడీ ప్రభుత్వ విధానం తప్పని ఎవరైనా ఒక పోస్ట్ పెట్టారనుకోండి, దానికి కాదు అనే వాళ్ళకు కూడా హక్కు ఉంటుంది కదా. నువ్వు ఎందుకు తప్పో చెప్పండి. అవును నిజమే, మోడీ ప్రభుత్వం వచ్చాక పెట్రోల్ పైన పన్నులు పెరగలేదు, నువ్వు పెరుగుతున్నాయని చెప్పడం తప్పు అని చెప్పి కావాలంటే నువ్వు 100 ఆర్టికల్స్ రాయి, నువ్వు 1000 వీడియోలు పెట్టు, అభ్యంతరం ఏం లేదు. ఉదాహరణకు మోడీ ప్రభుత్వంలో రాష్ట్రాల హక్కులపైన దాడి జరిగింది అని ఎవరైనా మాట్లాడారనుకుందాం, దానికి సొల్యూషన్ ఏంటి? మేము ఫ్యాక్ట్ చెక్ చేస్తాం, అది న్యాయం కాదు అని కేంద్ర ప్రభుత్వమే చెప్పితే లాయర్ కెనాట్ బి ద జడ్జ్. ఎప్పుడు కూడా జడ్జ్ ఈజ్ డిఫరెంట్, లాయర్ ఈజ్ డిఫరెంట్. సో లాయర్ ఇప్పుడు కోర్టుకు వెళ్తావు, కేంద్ర ప్రభుత్వం తరఫున లాయర్ ఒక వాదన పెడతాడు, ఇంకా పిటిషన్ తరఫున వాదన ఒకటి పెడతాడు. ఇక కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పినా రైటు అని కోర్టు అంటారా? కోర్టు ఇద్దరి వాదనలు విని ఏ వాదనలో న్యాయం ఉంది అని తీర్పు చెప్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం చెప్పింది కదా అదే న్యాయము అని ఎక్కడ ఉండదు. అది ప్రజాస్వామిక లక్షణమే కాదు, అది రాచరిక లక్షణం. రాచరికంలో రాజు ఏం చెప్పితే అదే న్యాయం, దానికి ఇంకో వేరే పేస ఉండదు. ఈవెన్ రాచరిక కాలంలో కూడా రాజులు ఇష్టారాజ్యంగా కాకుండా మంచి రాజులు ఉంటే 10 మందిని న్యాయ పరిషత్తును ఏదో ఏర్పాటు చేసి వాళ్ళను తీర్పు ఇవ్వమని చెప్పేవాళ్ళు. అందువల్ల ప్రజాస్వామ్యంలో కేంద్ర ప్రభుత్వమే ఇట్ ఈజ్ నాట్ అల్టిమేట్ రిపాజిటరీ అండ్ రిజర్వాయర్ ఆఫ్ ట్రూత్. అంటే ప్రభుత్వం, కేంద్రమనే కాదు రాష్ట్రం కానీ కేంద్రం కానీ, దానికి సింపుల్ ఉదాహరణ నేను చెప్పింది. కోర్టుకు ప్రభుత్వం పోతుంది, ప్రైవేట్ వ్యక్తి పోతారు. ప్రభుత్వం చెప్పింది కదా అని జడ్జి ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు చెప్పడం. అనేక సందర్భాల్లో ప్రభుత్వం చెప్పింది కూడా తప్పని తీర్పు చెప్తారు. మరి ప్రభుత్వమే కదా చెప్పింది, అది రైట్ కావాలి కదా అని ఏం లేదు కదా, కోర్టులే కొట్టేస్తుంటాయి ప్రభుత్వాన్ని. అందువల్ల డెమోక్రసీలో ప్రభుత్వం ఏమి చెప్పినా అదే సత్యము అనడం ప్రజాస్వామ్యం అనిపించుకోదు. డిసెంట్ ఈజ్ ఇంటెగ్రల్ టు డెమోక్రసీ అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది, లా కమిషన్ తీర్పు ఉంది. విమర్శ ప్రజాస్వామ్యానికి మూలం. మీరు ప్రభుత్వం కూడా తన వర్షం చెప్పదు, తప్పలేదు. ఇప్పుడు ఉదాహరణకు నాలాంటి ఒక వ్యాసం రాశాడు లేదా ఒక వీడియో పెట్టాడు, నరేంద్ర మోడీ 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాలకు వచ్చే వనరులు తగ్గిపోయాయి, కేంద్రము ఎక్కువ వనరులు తీసుకుంటోంది అని నేను ఒక వీడియో పెట్టాను అనుకోండి. దానికి సొల్యూషన్ ఏంటి?
సొల్యూషన్ కేంద్ర ప్రభుత్వం తరఫునో కేంద్ర ప్రభుత్వాన్ని పాలిస్తున్న రాజకీయ పార్టీ తరఫునో నా వాదన తప్పని నాకన్నా సమర్థవంతంగా గణాంకాలతో సహా ఇంకో 10 వీడియోలు పెట్టుకోవడం. అప్పుడు ప్రజలు నిర్ణయించుకుంటారు నాది రైటా వాళ్ళు చెప్పింది రైటా అని. ప్రజలకు నాదే రైటు అని చెప్పే హక్కు ప్రభుత్వాలకు ప్రజాస్వామ్యంలో ఉండదు. ప్రజలకు ప్రభుత్వమైనా ప్రతిపక్షమా స్వతంత్ర వ్యవస్థల అన్ని భావాలు సమాజంలో స్వేచ్ఛగా పయనించాలి. అది సమాజానికి ఏదైనా హానికరం ఉంటే తప్ప, ఏదన్నా పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ చేసేది ఉంటే తప్ప. ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) భావ ప్రకటన స్వేచ్ఛనిస్తుంది. ఈ భావ ప్రకటన స్వేచ్ఛ భారతదేశ పౌరులకు ఫండమెంటల్ రైట్. దానిపైన సహేతుక ఆంక్షలు మాత్రమే విధించే హక్కు ప్రభుత్వాలకు ఉంటుంది. అంటే రీజనబుల్ రిస్ట్రిక్షన్. ఆ రీజనబుల్ రిస్ట్రిక్షన్ ఏంటి అనేది రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ అని ఎర్లీ 50s నుంచి మొదలుకొని అనేక తీర్పుల్లో సుప్రీంకోర్టులో పదే చెప్పింది. సో రీజనబుల్ రిస్ట్రిక్షన్ అంటే సమాజం అల్లకల్లోలం అయ్యేది, చాలా సమాజంలో ఇమ్మారల్గా ఉండేది, ఇలాంటి విషయాల్లో మాత్రమే భావ ప్రకటన స్వేచ్ఛకు సంఖ్యలు వేయచ్చు. కానీ నా ప్రభుత్వ లైన్కు భిన్నంగా నువ్వు రాసావు, నా ప్రభుత్వ వైఖరికి భిన్నంగా నువ్వు మాట్లాడావు కనుక నీ తప్పని నేను ప్రకటిస్తున్నా, నేను తప్పని చెప్తే నీ తీసేయాలంటే అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. అది మనకు ఎమర్జెన్సీలో జరిగింది. ఇలాగే ఎమర్జెన్సీలో మీడియా మొత్తాన్ని ప్రభుత్వం చెప్పిన వర్షనే, ప్రభుత్వం చెప్పిన నరేటివ్ మాత్రమే రావాలి, ఇంకో వర్షన్ రాకూడదని రెస్ట్రిక్ట్ చేస్తే మీడియా తిరగబడింది. ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి పత్రిక బ్లాంక్ స్పేస్తో ఎడిటోరియల్ రాసింది. మీ రిస్ట్రిక్షన్తో మేము ఎడిటోరియల్ రాయము అని చెప్పేసింది. అది భారతదేశం యొక్క చరిత్ర. అందువల్ల భారతదేశంలో ప్రజాస్వామిక దేశం. ఈ దేశంలో అందరూ తమ భావాలు వ్యక్తం చేయొచ్చు, సహేతుక ఆంక్షలు మాత్రమే పెట్టవచ్చు. ప్రభుత్వాలకు అనుకూలంగానే మాట్లాడాలంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. హైడ్రా పైన రేవంత్ రెడ్డి ఒక అభిప్రాయం చెప్తున్నాడు. ఏం ప్రతిపక్షాలు హైడ్రా మీద వ్యతిరేక అభిప్రాయం చెప్పడం లేదా? లేదు, రేపు హైడ్రా పైన మీరు తప్పుడు అభిప్రాయం చెప్తున్నారు, మా వాళ్ళు ఫ్యాక్ట్ చెక్ చేశారు, మీరు ఇలా మాట్లాడకూడదు నమస్తే తెలంగాణను మీరు అలా రాయకూడదని ఒప్పుకుంటారా? లేదు, బండి సంజయ్నో మరో బీజేపీ నాయకుడినో మీరు మాట్లాడకూడదు, ఎందుకంటే ఫ్యాక్ట్ చెక్ చేసాం, హైడ్రా అలాంటిది కాదు, హైడ్రా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాకీదు ఇస్తే బండి సంజయ్ మాట్లాడడం మానేయాలన్నా చెప్పండి? సో ప్రభుత్వం అంటే ఒక కేంద్రంలో ఉండదు, రాష్ట్రంలో కూడా ఉంటుంది. మమతా బెనర్జీ ఏం చెప్పినా బీజేపీ నాయకులు ఒప్పుకోవాలి అంటే అంగీకరిద్దామా? మమతా బెనర్జీ చెప్పిందే రైట్, చెప్పిందే వేదం, చెప్పింది తప్పని మీరు ఎట్లా అంటారు? ఫ్యాక్ట్ చెక్ చేసింది కదా అని అనరాదు కదా. అందుకే ప్రజాస్వామ్యంలో ఎవరి అధికారంలో ఉండవచ్చు. ఇవాళ ఒక పార్టీ ఉండొచ్చు, రేపు ఇంకో పార్టీ ఉండొచ్చు, దేశంలో ఎవరుండొచ్చు, రాష్ట్రంలో ఎవరుండొచ్చు. మరి ప్రభుత్వం చెప్పిన వర్షనే ప్రతిపక్షాలు అంగీకరించాలని రూల్ ఉంటుందా? ప్రభుత్వం చెప్పిన వర్షనే ఎవరైనా అభిప్రాయాలు వ్యక్తం చేయాలని రూల్ ఉంటుందా? ఉంటుంది. ప్రజాస్వామ్యం అనిపించుకుంటుంది కదా, అనిపించుకుంటుందా? ఇప్పుడు హైడ్రానే ఎగ్జాంపుల్, రేవంత్ రెడ్డి ఒకటి చెప్తున్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటి చెప్తుంది, రాజకీయ పార్టీలు రకరకాల అభిప్రాయాలు చెప్తున్నారు, వ్యక్తులు రకరకాల అభిప్రాయాలు చెప్తున్నారు, ప్రజలు నిర్ణయించుకుంటారు ఏ అభిప్రాయం రైట్ అని. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ చేసి హైడ్రా అన్నీ కరెక్ట్ చేస్తుంది మీరు ఎట్లా అంటారు? మీరేమన్నా అంటే మీ పేర కేసు పెడతామంటే ఏమన్నా ఒప్పుకున్నామా? మనం దాన్ని అంగీకరిద్దామా? బీజేపీ అంగీకరిస్తుందా? అవును నిజమే, రాష్ట్ర ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ చేసింది, అది హైడ్రా పైన వాళ్ళు చెప్పింది రైటు, మేము చెప్పింది తప్పే అంటారా? అనరు కదా. సో అందువల్ల ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా సమాచారాన్ని ప్రవహింపజేయాలి, సహేతుక ఆంక్షలు మాత్రమే విధించవచ్చు. అందుకే కోర్టు కొట్టేసింది ఈ ఫ్యాక్ట్ చెక్ యూనిట్స్ పెట్టడం అనేది సహేతుకం కాదు అని. తిరుమల లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిసిందనే వార్త ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న శ్రీవారి భక్తులనే కాదు సార్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులను కలవర పెట్టింది, కలచివేసింది కూడా. నేపథ్యంలో రాహుల్ గాంధీ ఒక ట్వీట్ చేశారు సార్. రాహుల్ గాంధీ మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న చాలామంది రాజకీయ నాయకులు కూడా తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ ట్వీట్: ద రిపోర్ట్స్ అబౌట్ ద defilement of the prasad at Sri Venkateshwara temple in Tirupati are disturbing. Lord Balaji is a revered deity for millions of devotees in India and across the world. This issue will hurt every devotee and needs to be thoroughly looked into. Authorities across India have to protect the
శాంక్టిటీ ఆఫ్ అవర్ రిలీజియస్ స్పేసెస్. సో ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే టీటీడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిధిలో ఉంది కాబట్టి గతంలో మీరు ఈ ఇష్యూ వచ్చినప్పుడు కూడా చెప్పారు చంద్రబాబు నాయుడికి నా అపీల్ అంటూ. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేయాల్సి ఉంది ప్రభుత్వం? ఏం చేయాలి, అదే మీరు చెప్పింది చేయాలి. మీరు ఏం చెప్పారు అదే చేయాలి, క్లారిటీ ఇవ్వాలి కదా. ఇప్పుడు దానిపైన విచారణ మరింత సమగ్రమైన విచారణ జరిపించాలి. ఇప్పుడుకు ఒక నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు చెందిన సెంటర్ ఫర్ ఎనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైఫ్ స్టాక్ అండ్ ఫుడ్ అనే సంస్థ రిపోర్ట్ ఒక్కటి మనకు చూపుతున్నారు. ఆ రిపోర్ట్ ఆధారంగా మాత్రమే ఇందులో కల్తీ జరిగింది, అందులో ఎనిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్తున్నారు. ఇంకొక పాయింట్ చెప్తున్నారు ఏంటంటే, ఇవాళ కొత్తగా వచ్చిన పాయింట్, దేవునికి దగ్గర వాడేది ఏమో ఆ 1667 రూపాయలకు కొన్నారు ఆవు నెయ్యి, మరి 320 రూపాయలకు లడ్డూకు వాడే ఆవు నెయ్యి కొన్నారు అని. సో ఇదొక కొత్త అంశం వచ్చింది. నిజమే, మరి 320 రూపాయలకే ఆవు నెయ్యి ప్యూర్ దొరకదు, అంతవరకు ష్యూర్, అంతవరకు నాకు కూడా నమ్మకం, ఎందుకంటే మేము కూడా ఆవు నెయ్యి వాడతాం. ప్యూర్ ఆవు నెయ్యి ఎక్కడ 320 రూపాయలు దొరకదు. మన ఇంట్లో పాలు పోసే అతనికి ప్యూర్ ఆవు నెయ్యి కావాలన్నా ఓ 1000 రూపాయలు మినిమం ఉంటుంది నాకు తెలిసినంతవరకు, చాలా కాస్ట్లీ ఉంటుంది కదా. ఆవు నెయ్యి 320 రూపాయలకే దొరకదు ప్యూర్ ఆవు నెయ్యి. సో అందువల్ల మరి నిజంగానే 320 రూపాయలకే ఆవు నెయ్యి కొన్నారు అంటే, 320 రూపాయలకే ఆవు నెయ్యి అమ్ముతున్నారంటే దాన్ని బట్టే క్వశ్చనబుల్ ఇది, ఎందుకంటే ప్యూర్గా ఉండే అవకాశమే లేదు. మరి ఏ రీజన్, అంతకుముందు ఎంత ఖర్చు పెట్టి కొనేవాళ్ళు, ఇవన్నీ కూడా. అందువల్ల దీన్ని ఇప్పుడు ఫ్యాక్ట్స్ను ఇన్ఫర్మేషను సెలెక్టివ్గా బయటికి రాకూడదు. అందువల్ల సెలెక్టివ్గా బయటకు వస్తే ఇప్పుడు మనకేమొచ్చింది, దేవుని దగ్గర వాడే నెయ్యి 1660 రూపాయలకు కొన్నారు, కానీ లడ్డూలో వాడే నెయ్యి 320 రూపాయలకు కొన్నారు అన్నారు. ఇమీడియట్గా ఈ సమాచారాన్ని బట్టి మనకి ఏమనిపిస్తుంది అంటే, ఆ నెయ్యికి ఈ నెయ్యి ప్యూరిటీలో తేడా ఉంది అని క్లియర్ కదా. మరి అది అంత రేట్ ఎందుకుంటే ఇది ఎంత తక్కువ రేట్ ఉంటుంది అంటే, లడ్డూల తయారీలో ఇన్ఫీరియర్ క్వాలిటీ నెయ్యి వాడారా. మరి అంతకుముందు సప్లయర్స్ ఎంత ఇచ్చేవారు, ఎంతకు వాడేవారు. ఇప్పుడు అంతకుముందు ఇప్పుడు ఈ 5 ఏళ్ళు పక్క పెడతాం, 2014 to 19 చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలోనే కదా తిరుమల దేవుని పట్ల సంపూర్ణమైన విశ్వాసం ఉన్న వ్యక్తి కదా. ఆ సమయంలో మరి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు ఎంత రేటుకు నెయ్యి అమ్మారు, అప్పుడు దేవునికి దగ్గర పెట్టే నెయ్యి లడ్డు నెయ్యి ఒకటే రేటా, ఒకే క్వాలిటా. ఇప్పుడు ఈ సమాచారం లేదు మళ్ళీ పబ్లిక్ డొమైన్లో, మీరు గమనించండి. సో పబ్లిక్ డొమైన్లో సమాచారం అనేది పూర్తి స్థాయిలో ఉండాలి, సెలెక్టివ్ సమాచారంతో మనం కంక్లూజన్కి రాలేము. అందువల్ల సమగ్రమైన సమాచారం ఉంటేనే ఎవరైనా కంక్లూజన్ రాస్తారు. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ముందు కంక్లూజన్కి వస్తున్నారు, తర్వాత సమాచారాన్ని ఇస్తున్నారు. అది దేవుని ప్రతిష్టను దెబ్బతీస్తుంది. ఎందుకంటే మనము ఒకవేళ దీనిపైన ముందస్తుగా నిర్ణయానికి వచ్చామనుకోండి చాలా ప్రమాదకరం కదా. అందుకే దీనిపైన మనం ఒక వ్యాఖ్య చేసేటప్పటికీ కోట్లాది మంది ప్రజల విశ్వాసాలు అనే అంశాన్ని మర్చిపోకూడదు. రోజు పద్దస్తమానం పలానా ఎనిమల్ ఫ్యాట్ కలిసింది అని మాట్లాడుకుంటేనే భక్తుల హృదయాలు కదిలిపోతాయి కదా. దానిపైన మనము సమగ్రమైన పరిశీలన విచారణ ఆధారంగా ఇప్పుడు ఇంతమంది ఇంతవరకు అయితే ఒక్కరిని అరెస్ట్ చేసినట్టయితే నేను చదవలే పేపర్లో, ఏదో కేసు పెట్టారు అన్నారు, ఇంకో ఎఫ్ఐఆర్ ఏంటి, ఛార్జ్షీట్ విచారణ ఏంటి. ఇప్పుడు ఏ విచారణ జరిగితేనే కదా ఈ డేటా అంత వచ్చింది. మరి ఈ విచారణ సరిపోదా కేసు పెట్టడానికి, ఛార్జ్షీట్ వేయడానికి ఈ విచారణ సరిపోదా? మరి అప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా పోయింది. ఇది ఆర్టికల్ 25 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మత స్వేచ్ఛకు విరుద్ధము. ఎందుకంటే సుప్రీంకోర్టు అనేక తీర్పులు చెప్పింది, ఎసెన్షియల్ ఫీచర్స్ ఆఫ్ ఎ రిలీజన్ కాపాడాలి, ప్రిజర్వ్ చేసుకునే హక్కు ఉంటుంది. ఈవెన్ రాజ్య వ్యవస్థ కూడా అందులో జోక్యం చేసుకోరాదు. ఎసెన్షియల్ ఫీచర్స్ ఆఫ్ రిలీజన్లో కోర్టులు ప్రభుత్వాలు కూడా జోక్యం చేసుకోకూడదు. దైవ ప్రసాదం అనేది దట్ ఇస్ అన్ ఎసెన్షియల్ ఫీచర్ ఆఫ్ ద రిలీజన్. దాన్ని నువ్వు ఎలా కల్తీ చేస్తావు దానికో పద్ధతి, శాస్త్రోక్తంగా ఆ ప్రసాదం తయారు చేసే పద్ధతి ఉంటుంది. మరి గతంలో ప్రభుత్వాల హయాంలో ఎలా జరిగింది, ఈ ప్రభుత్వ హయాంలో ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది. అందువల్ల బియాండ్ డౌట్ ఈవెన్ 0.001% అనుమానము కూడా లేకుండా ఎవిడెన్స్ ప్రజల ముందు పెట్టాకనే కంక్లూజన్లకు వెళ్ళాలి. లేదు మీరు ముందు కంక్లూజన్లకు వెళ్ళి
సమాచారాన్ని జనం ముందు పెడతా అంటే అది చాలా ప్రమాదకరం. మళ్ళీ మళ్ళీ చెప్పే మొదటి నుంచి అదే వాదన. జరిగిందా జరగలేదా నేను ఇక్కడ కూర్చొని నిర్ణయాలకు రాలేను. ఎందుకంటే ఆ పని చేయాల్సింది ప్రభుత్వ విచారణ సంస్థలు. ప్రతిదాన్ని రాజకీయ విశ్లేషకులు, మీడియాలో జర్నలిస్టులు డిసైడ్ చేయలేరు. ఎందుకంటే మనం చెప్పగలిగేది ఎట్టి పరిస్థితుల్లో తిరుపతి దేవుడి ప్రసాదమే కాదు, ఏ ఆలయ ప్రసాదంలో కూడా కల్తీ ఉండకూడదు. అందువల్ల మరి ఆ కల్తీ ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, ఇప్పుడు ఇతర దేవాలయాల్లో మరి ఏ రకమైన నెయ్యి వాడుతున్నారు? ఒక్క తిరుమల దేవుడే కాదు కదా, మీరు ఇప్పుడు దుర్గా దేవుడు గుడి ఉంది విజయవాడలో, మరి అక్కడ ఏది వాడుతున్నారు? మీరు సింహాచలంలో ఏ నెయ్యి వాడుతున్నారు? ఆ నెయ్యికి మరి మీరు పంపించారా దీన్ని పరీక్షలకు? ఆ నెయ్యి క్వాలిటీ ఏంటి? దాంట్లో మరి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు చాలా ఉన్నాయి. సో ప్రతి ఆలయాన్ని అయితే మనం పరిశీలించలేం, కానీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు సంబంధించినటువంటి ప్రసాదాల్లో వాడే నెయ్యి ఏంటి? దీనిపైన ఎవరు అడగడం లేదు. మీరు గమనించండి. ఒక తిరుపతి లడ్డు గురించి అడుగుతున్నారు, కానీ మరి సింహాచలం లడ్డు గురించి సంగతి ఏంటి? మరి విజయవాడలో లడ్డు సంగతి ఏంటి? మరి అంతర్వేదిలో లడ్డు సంగతి ఏంటి? సో ఇలాంటి అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కదా, మరి ఆ పుణ్యక్షేత్రాల్లో మరి లడ్డు వాడకంలో వాడే నెయ్యి క్వాలిటీ ఏంటి? దానికి కూడా ఆన్సర్ ఉండాలి కదా. ఆ నెయ్యి శాంపుల్స్ కూడా పంపించాలి. అందువల్ల ఇది ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఏ రూపంలో జరిగింది, ఏ మేరకు జరిగింది, దీన్ని శాస్త్రం ఒప్పుకుంటుందా ఒప్పుకోదా, దీనిపైన ఆగమ శాస్త్ర పండితులు ఏం చెప్తున్నారు, ఇది మన జరగాల్సింది. కానీ మనకు చర్చ అంతా రాజకీయ చర్చ నడుస్తుంది. వెరీ అన్ఫార్చునేట్ రాజకీయ చర్చ జరగడం. ఇది రాజకీయ చర్చ తర్వాత ఫస్ట్ మీరు కాంప్రిహెన్సివ్గా విచారణ, కాంప్రిహెన్సివ్గా పరిశోధన జరగాల్సిన అవసరం ఉంది. లేదు దీనికి ల్యాబ్లు ఉన్నాయని ఒకరు, ల్యాబులు లేవని ఒకరు. మరి ల్యాబులు లేవు అంటే ఎందుకు లేవు? ల్యాబులు లేవు అంటే గత 5 ఏళ్లలో అంతకుముందు ఉండి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఉండి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ల్యాబ్ తీసేశారా? అంతకుముందు కూడా ల్యాబ్ లేదా? సో ఎప్పటి నుంచి లేదు? అసలు పరిశోధనే లేదంటే మరి చాలా ప్రమాదకరం కదా. అసలు నాకున్న సమాచారం అయితే పరిశీలిస్తారని, కానీ ఇప్పుడు లేదు, అసలు అక్కడ తిరుపతిలో ఆ సదుపాయాలే లేవు అని అంటున్నారు. అందుకే ఇవన్నీ క్వశ్చన్స్ రావాలి అంటే క్లారిటీ రావాలి. ఆ క్లారిటీ రావాలంటే సమగ్ర విచారణ తప్ప మరో మార్గం లేదు. మీరు అవసరం వస్తే ఓ సిట్టింగ్ జడ్జితోనో లేదా రిటైర్డ్ జడ్జితోనో, ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది కనుక కోర్ట్ మానిటర్డ్ ప్రోబ్ కూడా ఉండొచ్చు సుప్రీంకోర్టు. ఎందుకంటే ఇది ప్రభుత్వాలు చేస్తే రాజకీయపరమైన స్వభావం ఉంటుంది. ఈ రాజకీయ కల్తీ ఇంకా ప్రమాదకరం, నెయ్యి కల్తీని మించిన ప్రమాదం ఇది. అందువల్ల దయచేసి రిక్వెస్ట్ ఏంటంటే దీనిపైన సమగ్ర పరిశోధనకు ఆదేశించండి. సమగ్ర పరిశోధన ఇప్పటివరకు ఏ సంస్థ పరిశోధన జరుపుతుందో తెలియదు, ఎంతమంది పైన కేసు పెట్టారో తెలియదు, ఆ కేసులో ఏముంది, ఎఫ్ఐఆర్ దాఖలైందా లేదా తెలియదు, ఎవరిపైన యాక్షన్ తీసుకున్నారా, ఇంతవరకు టీటీడీలో ఒక్క అధికారినైనా సస్పెండ్ చేశారా? ఇంత ఘోరం జరిగిన తర్వాత మన మీడియాలో రాలే, మరి మనకు తెలియదు. కనీసం 10 మంది అధికారులు సస్పెండ్ కావాలి కదా. ఇంత ఘోరం జరిగితే ఒక చిన్న తప్పు జరిగిన మీరు వెంటనే చేస్తారు కదా. ఇప్పుడు కాదంబరి జత్వాని విషయంలో ముగ్గురు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారా లేదా? మరి ఇంత వివాదం జరుగుతున్న తిరుమలలో ఎంతమంది అధికారులు సస్పెండ్ చేశారు? మీరు చెప్పండి. సస్పెండ్ కావాలి కదా వెంటనే అధికారులు. మరి ఇంత ఘోరం, ఇంత అపచారం చేసిన అధికారులు ఎందుకు ఉండాలి అక్కడ? కానీ నాకు ఆశ్చర్యం వేస్తున్న రోజు ఇంత మాట్లాడుకుంటున్నాం, కానీ ఎంతమంది పైన కేసులు పెట్టిందో తెలియడం లేదు, ఎఫ్ఐఆర్ ఏంటో తెలియడం లేదు, మీరు ఏ అధికారిని ఏ ఉద్యోగిని సస్పెండ్ చేశారో తెలియడం లేదు. అంటే ఎవరికి సంబంధం లేకుండా ఇది జరుగుతుందా? ఎవరి మీద ఎవరిపైన ఎవరినైనా అరెస్ట్ చేశారో తెలియదు. ఈ సమాచారం కావాలి కదా. మొదలు అది వీ వాంట్ యాక్షన్. యాక్షన్ లేదు, రియాక్షన్ ఉంది. అన్ఫార్చునేట్ ఏంటంటే యాక్షన్ ఉండాలి, రియాక్షన్ కాదు కదా. సో రియాక్షన్ తర్వాత యాక్షన్ మొదలు పెడితే ఆటోమేటిక్ రియాక్షన్ ఉంటుంది. అందువల్ల ఇప్పటికైనా లడ్డూ విషయంలో రాజకీయ వాద ప్రతివాదాలు కాకుండా చట్టబద్ధమైన ధర్మబద్ధమైన చర్యలకు ఉపక్రమించాలి. చట్టబద్ధమైన ధర్మబద్ధమైన చర్యలు తీసుకునే సమయంలో ఎంతటి వారినైనా మనం అంగీకరించేది లేదు. అందువల్ల ఈ తిరుపతి లడ్డు వ్యవహారం కూడా మరో 2G స్పెక్ట్రమ్ కుంభకోణం లాగా ఓ 2 ఏళ్ళు 3 ఏళ్ళు నడిచి తర్వాత ఏమీ తేలలేదు అని అంటే చాలా ప్రమాదకరం. ఎందుకంటే ప్రజల మనోభావాలు విశ్వాసాలకు సంబంధించింది. స్పెక్ట్రమ్ కుంభకోణంలో ఏమీ తేలనట్టు, బోఫోర్స్ కుంభకోణంలో 40 ఏళ్ళైనా ఏమీ తేలనట్టు, బోటునోడు కుంభకోణంలో ఏమీ తేలనట్టు, ఇది కూడా వదిలేద్దామా? అవంటే ఏం కాదు, తేలినా తేలకపోయినా మాట్లాడుకుంటాం. మనం
అయిపోయి ఈ విశ్వాసాలకు సంబంధించింది కదా. అందుకని నేను అనేది దీనిపైన సమగ్ర విచారణ జరగాలి అని. లేదు ఇలా రాజకీయంగా ఎవరు అని అనుకుంటారు, ఆ 4 నెలల తర్వాత మళ్ళీ ఎక్కడైతే ఏంటి పరిస్థితి. అందుకంటే పాలిటిక్స్ కాదు, వి వాంట్ పాలసీస్, వి వాంట్ యాక్షన్. ఎందుకంటే ప్రజల విశ్వాసాలకు సంబంధించింది, ప్రజలు మా ఆవేదనకు సంబంధించింది కదా.